ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర రాజకీయాల ముఖ చిత్రం మారబోతోంది. రానున్న ఎన్నికల్లో కీలక రణరంగంగా మారబోతోంది. కాకలు తీరిన కాపు నేతలు సమరానికి సై అంటున్నారు. బొత్స సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావుల మధ్య ఆసక్తికర పోటీకి విజయనగరం చీపురుపల్లి వేదిక అవుతోంది. వీరి సరికొత్త వ్యూహాలతో ఉత్తరాంధ్ర టగ్ ఆఫ్ వార్ ఏంటో చూడండి. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆ తాజా మాజీ మంత్రుల మధ్య టగ్ ఆఫ్ వార్కి ఆపరేషన్ చీపురుపల్లి రెడీ అయింది. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును టీడీపీ బరిలోకి దించేందుకు సిద్ధమైంది. ఇద్దరు కాపు సామాజిక నాయకులు కావడం, ఇద్దరు ఉత్తరాంధ్రలో కీలక నేతలుగా ఉండడంతో టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొత్సపై గంట పోటీ అధికారికంగా ప్రకటించకపోయినా విస్తృతమైన చర్చ మాత్రం నడుస్తోంది. ఉత్తరాంధ్రలో బొత్సను ఢీకొట్టాలంటే గంట సరైన అభ్యర్థిగా టీడీపీ భావిస్తోంది. దీంతో పార్టీ వ్యూహరచన చేస్తుంది అనే ప్రచారం ఉంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి 4 సార్లు పోటీ చేసిన బొత్స 3 సార్లు విజయం సాధించారు. ఈసారి మళ్లీ చీపురుపల్లి నుండి బొత్స పోటీ చేయబోతున్నారని వైసీపీ వర్గాల మాట. మరోవైపు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇప్పటికే బొత్స శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు సమన్వయకర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో బొత్సను కట్టడి చేయాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు లాంటి బలమైన నాయకుడు కావాలని టీడీపీ పార్టీ భావిస్తోంది. గంటా శ్రీనివాసరావు 1999 అనకాపల్లి ఎంపీ, 2004 చోడవరం ఎమ్మెల్యే, 2009లో అనకాపల్లి ఎమ్మెల్యే, 2014లో భీమిలి, 2019లో విశాఖ ఉత్తరం నుండి పోటీ చేసి ఓటమి లేని నేతగా రికార్డు సాధించారు. దీంతో ఈసారి బొత్సకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దింపే వ్యూహాలు చకచకా నడుస్తున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గం మొట్ట నుండి టీడీపీకి కంచుకోట. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి 1983, 1999 వరకు సైకిల్కే మద్దతు. 1994, 1999 ఎన్నికల్లో గద్దె బాబురావు గెలుపొందారు. తర్వాత నుంచి బొత్స హవా మొదలైంది. 2004లోనూ 2009లోనూ కాంగ్రెస్ నుండి బొత్స విజయం సాధించారు. – 2014లో కిమ్లీ మృణాలిని టీడీపీ నుండి పోటీ చేసి బొత్స సత్యనారాయణపై గెలుపొందారు. 2019లో బొత్స వైసీపీ నుండి పోటీ చేసి కిమ్లీ మృణాలినిపై విజయం సాధించారు. మొత్తానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ 9 సార్లు ఎన్నికలు జరగ్గా 6 పర్యాయాలు టీడీపీ విజయం, 2 సార్లు కాంగ్రెస్, 1 సారి వైసీపీ గెలుపొందారు. దీంతో ఈసారి ఆ నియోజకవర్గంలో టీడీపీ విజయంపై ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గంటా శ్రీనివాసరావు బరిలోకి దింపుతుండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ హెచ్చింది. బొత్సపై గంటా విజయం సాధిస్తే ఉత్తరాంధ్ర ఆసక్తికర పరిణామాలు మరిన్ని జరిగే అవకాశం ఉంది.